వాళ్ళు ఎప్పుడు కొలిసేది ఏంటంటే నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకల నాదాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవవాచ్యాయ నమః ప్రశమలింగినే నమః సృష్ట్యాదికర్తే చ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రాహ్మణే తుభ్యమనంత గుణశక్తియే సకల కళారూపాయ శాంభవే గురువే నమః ఇది స్తుత్వా గురుం పద్మైర్ బ్రహ్మ విష్ణుచ్చనే మతు. ఆ బ్రహ్మ విష్ణువు ఇదేంటంటే 8 బార్లు అష్ట. ఈ అష్టలైన్లు కూడా షష్టాక్షరి అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క లైన్కి 16 అక్షరాలు. 8 లైన్లకు కూడా 16 అక్షరాలే ఉంటుంది. ఒకటి లైన్ ఇది 7 లైన్లు ఉంటాయి. ప్రతి లైన్కి కూడా 16 అక్షరాలే ఉంటాయి అన్నమాట. ఒక అక్షరం కూడా పెంచుండదు. అది షష్టాక్షరి మంత్రోపదేశం. దాంట్లో ఇప్పుడు ఇక్కడ నిరాకారమైన దాంట్లో అర్థం ఏమిటి? నిరాకారమైన నీకు నమస్కారం, తేజోరూపుడమైన నీకు నమస్కారం, సర్వులకు దేవాది దేవుడకు నీకు నమస్కారం, సమస్త జీవులకు ఆత్మవైన నీకు నమస్కారం. అంటే సమస్త జీవుల్లో కూడా ఆత్మ ఆయన. ఓంకారం సంకేతం గల నీకు నమస్కారం, ప్రణవానికి మూలమైన నీకు నమస్కారం. ప్రణవం చేసిన ఆయన సృష్టి స్థితిలయ శిరోభాన అనుగ్రహమైన కార్యములకు కర్తవైన నీకు నమస్కారం. పంచముఖములు గల నీకు నమస్కారం, పంచకృత్యములు చేయు పంచబ్రహ్మ స్వరూపుడు నీకు నమస్కారం. పరబ్రహ్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, అనంత కళ్యాణ గుణములు, అనంత శక్తి గల నీకు నమస్కారం. సాకార నిరాకార స్వరూపుడవ గురుదేవా నీకు నమస్కారం. బ్రహ్మ విష్ణువులు కీర్తించిన ఈ స్థుతి అద్భుతము స్థుతి, మహిమాన్విత స్థుతి. శివజ్ఞానము శివతత్వం ఈ స్థితిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. శివునికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఈ స్థితిలో దాగి ఉన్నాయి. ఒక్కొక్క రహస్యాన్ని వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని శ్రవణం చేస్తారో వారికి శివుడే దేవాది దేవుడిన సత్యము చక్కగా అవగతమవుతుంది. శివుడిని మించిన మరో దైవం లేదని అవగతమవుతుంది. శివుడి స్వరూపం వైభవం ఏమిటో స్పష్టముగా అవగతమవుతుంది. నిరాకారుడైన నీకు వందనం.